హాయ్ ఫ్రెండ్స్, మా బిఎంఎస్ హోమ్ ఫుడ్స్లో చికెన్ పచ్చడి చేస్తున్నాం. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దానిలో నీరంతా ఎగ్గిపోయాక తీసి ముక్క ఉడికిందో లేదో చూసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకోవాలి. కొన్ని ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం మెంతులు, ఆవాలు అన్నీ వేసి కొంచెం వేపుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని పక్కకు పెట్టుకొని ఈ మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ను వేయించుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసుకొని కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ మంచిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న ముక్కలను పక్కకు పెట్టి దాంట్లో ఇప్పుడు అల్లం కూడా ఆ నూనెలో వేసి కొంచెం వేయించుకోవాలి. ఆ ముక్కలకి ఇప్పుడు కారం, ఉప్పు, మనం వేయించుకున్న మసాలాలు కూడా వేసి కలుపుకోవాలి. ఆ మసాలాలు అన్నీ కలుపుకున్నాక వేయించిన అల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకున్నాక చూడండి పచ్చడి ఎలా కలర్ఫుల్గా ఉందో, తీసి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఎంత బాగుందో.